ఫోన్లో కదా వైఫై ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే ప్రసాద్ మందరా కదా లింక్ లేదు. వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు వచ్చింది సార్. ఇలా వచ్చింది. హలో, వినపడుతుందా? హలో. ఓకే, షేర్ అవట్లా. ఓకే, పీపీటీ వచ్చిందా స్క్రీన్ మీద?
సో పీపీటీ వచ్చింది కదా స్క్రీన్ మీద ఫుల్ స్క్రీన్లో. ఓకే, రికార్డింగ్ అవుతుంది సార్ ఆల్రెడీ. సో పొద్దున్న మనకి వేరియబుల్స్ కాన్సెప్ట్ అయిపోయింది కనుక నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఆపరేటర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇలా వదిలేసారు సార్. ఓకే, సో వేరియబుల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేటర్స్కి వచ్చాం. సో ఆపరేటర్స్ అంటే ఏంటి? సో మనం ఆల్రెడీ డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ చూసేసాం. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ జావా ఆపరేటర్స్. సో జావాలో ఆపరేటర్స్ అంటే ఏంటి? సో ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ సర్టెన్ ఆపరేషన్స్. సో మనకి కంప్యూటర్లో కొన్ని ఆపరేషన్స్ చేయటానికి మనం జావా ఆపరేటర్స్ని వాడతాం. ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ వదిలేస్తే మీకు తెలిసిన ఆపరేటర్స్ ఏంటి? అంటే సర్టెన్ ఆపరేషన్స్ వేరియబుల్స్ మీద చేయటానికి. ఇప్పుడు మీరు మీకు తెలిసిన ఆపరేషన్స్ ఏమేమిటి? మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చెప్పండి, మీకు తెలిసిన మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇప్పుడు డేటా 2 టైప్స్ ఆఫ్ డేటా తీసుకున్నాం. వాటి రెండింటికి మధ్య మనం సర్టెన్ ఆపరేషన్స్ చేయాలి. సో మీకు తెలిసిన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో అలాంటి మల్టిప్లికేషన్, వాటినే ఆపరేషన్స్ అంటారన్నమాట. సో అలాంటి సర్టెన్ ఆపరేషన్స్ని కంప్యూటర్ చేయాలంటే అసలు ఆపరేషన్స్ దేని మీద చేస్తాం? 2 వేరియబుల్స్ మీద చేస్తాం. సో నేను ఆల్రెడీ డేటా టైప్స్ చెప్పాను, అలాగే డేటా టైప్స్ తర్వాత వేరియబుల్స్ చెప్పాను. సో సర్టెన్ 2 వేరియబుల్స్ తీసుకుని ఇలాంటి వేరియబుల్స్ డేటా ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇచ్చాను. అండ్ ఎనోటేషన్స్. సో ఇక్కడ ఇక్కడ చూడండి, నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు నేను 2వ వేరియబుల్ తీసుకుంటున్నాను, ఇంట్ డేటా 2 ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది. నేను ఇప్పుడు ఎడిషన్ ఆపరేషన్ కి తీసుకున్నాను. ఇప్పుడు డేటా 3 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ డేటా 3లో డేటా 2 ప్లస్ డేటా 1ని స్టోర్ చేస్తున్నాను. ఏమని? డేటా 3లో డేటా 2 ప్లస్ డేటా 1 అనేది స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు డేటా 3 అనే ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ అవుతుంది. దాంట్లో ఏం స్టోర్ అవుతుంది? దీన్ని ప్లస్ చేస్తే ఏమవుతుంది? 150. సో ఈ 150 వచ్చి డేటా 3లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఆపరేటర్స్ అంటే ఏంటంటే దే ఆర్ నథింగ్ బట్ ఒక డేటా స్ట్రక్చర్. అది ఎందుకు ఉపయోగపడుతుంది? 2 వేరియబుల్స్ మధ్య సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్ చెప్పే ముందు మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఇవన్నీ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్సే. మీరు కొద్దిగా డీప్గా థింక్ చేయకుండా ఇవి ఎగ్జాంపుల్స్ ఇస్తాం, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు డీప్గా వెళ్ళారనుకో అన్నీ ఒకేలా కనపడతాయి. సో మీకు ఫస్ట్ డిఫరెన్షియేషన్ అర్థం కాదు. సో మీరు అవి జస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్ కింద కన్సిడర్ చేసుకుని దాని ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ వచ్చి అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ నథింగ్ బట్ మనకు ఆల్రెడీ ఇవన్నీ తెలిసినవే. ఏంటి? ప్లస్ అంటే 2 వేరియబుల్స్ తీసుకున్నాను ఇక్కడ, ఎక్స్ అనే వేరియబుల్, వై అనే వేరియబుల్. వాటి రెండింటికి మధ్య ఎడిషన్ చేయమన్నా. సో ఎడిషన్, ఈ యాడ్ అనే ఈ ప్లస్ అనేది ఉందో చూసారా, దీన్నే ఆపరేటర్ అంటారు. అంటే ఈ ప్లస్ అని ఇస్తే కంప్యూటర్కి ఏమని అర్థం అవుతుంది? యాడ్ చేయమని అర్థం అవుతుంది. నెక్స్ట్
సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ 2 డేటా టైపులు తీసుకున్నాను. ఇప్పుడు x అనేది 5 తీసుకున్నాను అనుకోండి, y అనేది 3 తీసుకున్నాను. వాటి రెండింటికి మధ్య ప్లస్ చేయమన్నాను ఫస్ట్, అవునా? అది ఎడిషన్. మైనస్ చేయమన్నాను, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఈ రెండింటికి 5కి 3కి మధ్య డివిజన్. సో ఇవే అనమాట అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే. ప్లస్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. మాడ్యులస్ అంటే తెలుసు కదా, రిమైండర్ తీసుకుంటుంది. అంటే ఇప్పుడు 5ని 3తో డివైడ్ చేసి, 3ని 5తో డివైడ్ చేసి సో ఈ రిమైండర్ వచ్చింది చూసారా, దాన్ని మాడ్యులస్ అంటారు. సో ఇది ఈ రిమైండర్ని రిటర్న్ చేస్తుంది అనమాట 3% 5 అంటే. ఓకే, సో పర్సంటేజ్ అంటే మాడ్యులస్. నెక్స్ట్ వచ్చి ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్. సో ఈ ప్లస్ ఈ మైనస్ బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రోగ్రామింగ్లో ఎక్కువ వీటికంటే ఇవే ఎక్కువ వాడతారు. ప్లస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్లస్ 1 అంటే ఏంటంటే 1 + 1 అని అర్థం, అంటే 2. ఇప్పుడు ప్లస్ ఎక్స్ అని ఇచ్చారు కదా, ఎక్స్లో 1 ఉంచుకున్నారు అనుకోండి, ప్లస్ 1. సో ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్న వాల్యూని తీసుకుంటారు, దానికి ఒక వాల్యూని యాడ్ చేస్తారు. అదే ఇక్కడైతే -1 2 తీసుకున్నారు అనుకోండి, 1 - 2 = -1. సో ఇక్కడ ఏంటంటే ఒక వాల్యూని తీసుకుంటారు, దాన్ని -1 చేస్తారు. ఇక్కడైతే ఒక వాల్యూని తీసుకుంటారు, దాన్ని ప్లస్ చేస్తారు. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమైనా డౌట్ ఉన్నాయా? నెక్స్ట్ ఆపరేటర్స్కి వెళ్దాం, ఒకవేళ ఇది అర్థం అవుతాయి, అర్థమెటిక్ ఆపరేషన్స్ అర్థం అవుతాయి. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట. సో అది అర్థమెటిక్ ఆపరేషన్స్. ఏమేమిటి? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సంటేజ్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఈ ఎన్ని ఉన్నాయి? 4, 5, 6, 7. ఈ 7 మాత్రమే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అనోటేషన్స్, ఇక్కడ సరిగ్గా ఆ పదంలోనే అర్థం ఉంది. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అర్థం ఏంటంటే, ఒక వాల్యూని, ఒక ఆపరేషన్ చేయటం, ఒక ఆపరేషన్ చేయటం, ఆ వాల్యూని ఒక దానికి అసైన్ చేయటం. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, అసైనింగ్ వాల్యూస్ టు ది వేరియబుల్స్. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు అని ఉంది, అంటే ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారు, దానికి 5 అనే ఒక వాల్యూని అసైన్ చేశారనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు x = 5 అయింది, అవునా? నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేటప్పటికి ప్లస్ ఈక్వల్ టు అని ఉంది, అంటే దాని ఈక్వాలెంట్ ఏంటంటే ఇదనమాట. ఎక్స్, ఇగో ఒక ప్రోగ్రాంలో ప్లస్ = 3 అని ఉందనుకోండి, ఈ పర్టికులర్ వేరియబుల్కి 3ని అటాచ్ చేసి ఎక్స్ని అప్డేట్ చేయమని. అంటే ఇప్పుడు x = 5 అని ఉంది ఇక్కడ, అవునా? సో ఇక్కడ ప్లస్, నెక్స్ట్ ప్రోగ్రాంలో ఇలా రాసుకున్నారు, x = 5కి ప్లస్ = 3 అని. దానికి అర్థం ఏంటంటే, 5ని తీసుకుని 5 + 3 ఎంత వస్తుంది? 8. ఆ 8ని కొత్తగా మళ్ళీ 8xకి అప్డేట్ చేయాలన్నమాట. ఇలా ఎందుకు అప్డేట్ చేయాలి? ఇప్పుడు మనం ఒక సెట్ అయిన ప్రోగ్రామ్ రాస్తాం, ఆ వాల్యూ అనేది ఇప్పుడు ఒక సెట్ అయిన రికార్డ్ని మీరు స్టోర్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాశాను అనుకోండి, నా మంత్ శాలరీ ఒక 20, ఇప్పుడు ఒక శాలరీ ఉంది, ఇప్పుడు నాకు 1500 రూపీస్ వస్తున్నాయి అనుకోండి. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి ఒక 2 months వరకు నేను 1500లోనే ఉన్నాను. నేను ఆ ప్రోగ్రామ్ రాసి నేను ఈ డేటా అంతా స్టోర్ చేసుకున్నాను. వేరేజ్ నేను ఒక 3rd month 4th monthకు వెళ్ళాక నాకు 500 ఇంక్రిమెంట్ వచ్చింది. సో ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ప్రోగ్రాంలో అప్డేట్ చేయాలంటే మనం ఏం చేసుకుంటాం, మళ్ళీ దీన్ని తీసుకుని దీనికి మళ్ళీ 500 అటాచ్ అలా చేయక్కర్లేకుండా దీన్ని సింపుల్గా ఎక్స్లో స్టోర్ చేసుకుంటాం. దాన్ని x + 3 అని ఇలా పెట్టి కంప్యూటర్కి ఇచ్చామనుకోండి, దానికి ఏమర్థమవుతుందంటే, ఈ
ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 500, సారీ 3 కాదు. అప్పుడు ఆ కంప్యూటర్ ఏం చేసుకుంటుందంటే దాంట్లో ఎక్స్లో ఆల్రెడీ 500 ఉంది కాబట్టి దానికి ఈజీగా 3ని అటాచ్ చేసేసుకుని మొత్తం అన్ని రికార్డులను అప్డేట్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ మౌస్ సో ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే హలో సార్ సార్ చెప్పండి సార్. ఓకే 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 సార్ అది చాలా కష్టం సార్. అది ఒక్కొక్కటి ఇమేజ్ కింద తీసి చేయాలి. ఓకే సరే సార్. ఓకే ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చి సేమ్ ఇదే ఆపరేషన్ ఇలాగనమాట. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 5 అన్న ఒక వేరియబుల్ తీసుకున్నారు, దానికి -3ని చేయమన్నారు. అంటే 5 - 3 2 అప్పుడు ఆ 2ని తీసుకొచ్చి దీంట్లో స్టోర్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, x ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నారు, 5 × 3 అంటే 15. ఆ 15ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్స్లో స్టోర్ చేయమని. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఒక సర్టెన్ ఆపరేషన్ చేయటం, దాన్ని నెక్స్ట్ ఈ వేరియబుల్, ఈ సర్టెన్ వేరియబుల్లో అప్డేట్ చేయటం. సో ఇది తెలిసిందే. పర్సంటేజ్ తెలిసిందే. ఏముంది, ఇది రిమైండర్ తీసుకుంటారు, ఇక్కడేమో కోషెంట్ తీసుకుంటారు. అంటే 5 3 ఉందనుకోండి, 3. సో ఇదేమో పర్సంటేజ్లో తీసుకుంటారు, ఇది యాంపర్సెంట్లో తీసుకుంటారు. ఇక్కడ పర్సంటేజ్లోనేమో రిమైండర్, కోషెంట్ ఏమో ఎక్స్, యాంపర్సెంట్ 3 అని ఇచ్చారు కదా, దీంట్లో 1 తీసుకుంటారు వాల్యూ, దీన్నేమో దీంట్లో తీసుకుంటారు. సో అదనమాట. ఇంకా ఇది ఈ ఎక్స్, ఈ సింబల్ ఏంటంటే అర్థం ఎండ్ ఆపరేషన్ చేయమని. ఇప్పుడు 5కి 3కి ఎండ్ ఆపరేషన్ చేయమని. అంటే మీకు తెలిసిందే, ఇది 5కి బైనరీ కోడ్ ఏంటి, తర్వాత 3కి బైనరీ కోడ్ రాసుకుంటారు, ఆ రెండింటికి మధ్య ఎండ్ ఆపరేషన్ చేయమని. అర్థమైందా? సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే సో 3కి కూడా బైనరీ కోడ్ రాసుకుని వాటి రెండింటికి మధ్య ఎండ్ ఆపరేషన్ చేస్తే 0 1 10. సో 3కి కూడా బైనరీ కోడ్ రాసుకుంటారు. ఆ బైనరీ కోడ్ రాసుకున్న తర్వాత ఎంత, 0 1 1 అంటే 7. సో 5కి 3కి ఎండ్ ఆపరేషన్ చేస్తే 7 వచ్చిందనమాట. సో ఆ 7ని ఎక్స్కి డినోట్ చేయడం. అర్థమెటిక్ ఆపరేటర్ చిచి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఒక సర్టెన్ ఆపరేషన్ చేయడం, దాన్ని వచ్చిన వాల్యూని ఈ ఎక్స్లో అప్డేట్ చేయడం. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అదే అర్థం అనమాట. అసైన్మెంట్ ఆపరేటర్స్ యాక్చువల్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. కాకపోతే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఒక వాల్యూకి అసైన్ చేయలేదు మీరు. ఇందాక చూసారు కదా, ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ చేశారంటే ఒక ఆపరేషన్ చేసి వదిలేశారు అంతే. ఇక్కడ అలా కాదు. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఆపరేషన్ని ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేయటం అనమాట అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ క్లియరా? ఇక్కడ ఈ క్యాప్ ఉంది చూసారు, ఈ క్యాప్ ఏంటంటే ఆర్ ఆపరేషన్ అండి. ఇది ఎండ్, ఇది ఆర్ ఆపరేషన్. ఓకే, సో అసైన్మెంట్ ఆపరేటర్స్ క్లియర్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే లాస్ట్ 3 ఆపరేషన్స్.
ఇవా ఇవి ఇదేనా? సో x%3 అంటే ఇప్పుడు 5 అని చెప్పాను కదా, ఇక్కడ x5 అని అసైన్ చేసుకున్నాం. సో 5 అండ్ 3 అంటే ఏంటంటే 5ని 3తో డివైడ్ చేశారు. ఇప్పుడు ఎంత వచ్చింది? 3 2. సో 2నేమో x%3లో కి రిటర్న్ వాల్యూ అనుకుంటారు మామూలుగా. సో 3% 5 అని ఇచ్చారు అనుకోండి, దాని ఆన్సర్ ఏమవుద్ది? ఇది అవుద్ది. ఓకే, సో 5% 3 అంటే దాని రిటర్న్ వాల్యూ ఏమవుతుంది? రిమైండర్ అనమాట. సో ఇది రిమైండర్ అంటారు. సో ఈ పర్టికులర్ ఆపరేషన్ వాల్యూ ఇది రిమైండర్ ఏదైతే వచ్చిందో దాన్ని x%3లో వేస్తారు. వేరేజ్ x(3) అంటే ఏంటంటే కోషంట్, దీన్ని కోషంట్ అంటారు. సో ఈ కోషంట్ దీనికి రిటర్న్ వాల్యూ అనమాట అది. సో ఇప్పుడు మీరు ఇప్పుడు 100% 3 అని చేసిన రిమైండర్నేమో దీంట్లో రాస్తారు, కోషంట్నేమో x(3)కి రాస్తారు. ఈ రెండు క్లియరా? డివైడ్ చేసి రిమైండర్నేమో దీంట్లో రాస్తారో, కోషంట్నేమో దీంట్లో రాస్తారు అన్నమాట. ఆపరేషన్ పర్సంటేజ్ అంటే ఆపరేషన్ అంతే. ఇప్పుడు ప్రతి 5%3 అని ఉందనుకోండి, రెండింటిని డివైడ్ చేయటం, వచ్చిన రిమైండర్ దీని ఆన్సర్ అనమాట. వేరేస్ కోషంట్ దీని ఆన్సర్. సో ఈ రెండు క్లియరా? పర్సంటేజ్ యాంపర్సెంట్. ఇవి యాక్చువల్గా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇవి కంప్యూటర్ ఇంట్రడ్యూస్ చేసింది ఏం కాదు. సో ఈ రెండు క్లియరా? పర్సంటేజ్ యాంపర్సెంట్. ఓకే, వేరేస్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 5 and 3 ఇలా అన్నారు కదా. సో 5 ఇది అంటే దీనికి ఈ సింబల్కి అర్థం ఏంటంటే ఎండ్ ఆపరేషన్ చేయమని. సో 5కి దాన్ని ఏమంటారు, 5కి బైనరీ కోడ్ రాస్తారు. 5కి బైనరీ కోడ్ ఎంత? 5కి బైనరీ కోడ్ అలాగే 3కి బైనరీ కోడ్ రాస్తారు. ఆ రెండింటికి మధ్య ఎండ్ ఆపరేషన్ చేస్తారన్నమాట. వచ్చిన రిటర్న్ ఇందాక చేసాం కదా, సో 0 1 7 వచ్చింది. 5కి 3కి ఎంత? 0 10 11 0 1 10 11 అంతే. సో ఈ రెండింటికి మధ్య ఎండ్ ఆపరేషన్ చేస్తే ఎంత వాల్యూ వచ్చిందో దాన్ని దీంట్లో రిటర్న్ చేస్తారు. వేరాజ్ x(3) అంటే ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు 5 or 3. ఇక్కడ ఎండ్ ఆపరేషన్ చేస్తారు, ఇక్కడ ఆర్ ఆపరేషన్ చేస్తారు. సో ఈ రెండు కూడా అర్థమైందా క్లియర్గా? ఏం లేదు, ఈ సింబల్ అంటే ఎండ్, ఈ సింబల్ అంటే ఆర్. ఓకే, నెక్స్ట్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్కి అర్థమెటిక్ ఆపరేషన్కి తేడా ఏంటంటే, అర్థమెటిక్ ఆపరేషన్లో జస్ట్ ఆపరేషన్ చేసి ఇట్స్ జస్ట్ అన్ ఆపరేషన్ అంతే, దాన్ని అసైన్ చేయటం ఏమి ఉండదు. అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత దాన్ని ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేయటం. సో ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్కి ఏంటంటే, ఇప్పుడు ఇది బాగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది యాక్చువల్గా. మీరు ఎప్పుడైనా ప్రోగ్రామింగ్లో చూసినా సరే ఈక్వల్ టు అని వచ్చింది అనుకోండి, అసైన్మెంట్ ఆపరేటర్స్. డబుల్ ఈక్వల్ టు వచ్చిందంటే కంపేర్ చేస్తున్నట్టు అనమాట. దీనికి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈవెన్ సిఎస్సి పీపుల్స్ కూడా బాగా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఈ ఒక ఈక్వల్ టు ఉంటే అది అసైన్మెంట్ ఆపరేటర్స్, ఒక వాల్యూకి అసైన్ చేయటం. బట్ డబల్ ఈక్వల్ టు ఉంటే ఏంటంటే అర్థం కంపారిజన్ చేస్తున్నాం అని, రెండు వాల్యూస్ తీసుకుని వాటిని కంపేర్ చేస్తున్నాం అని. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 3 అని ఒక రెండు తీసుకున్నాను వేరియబుల్స్. సో ఇప్పుడు ఆపరేటర్స్లోకి రండి. ఇక్కడ ఏమవుతుంది? 5 ఈజ్ ఈక్వల్ టు 3.
సో ఇక్కడ ఇక్కడ దీనికి అర్థం ఏంటి? 5 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే అసైన్మెంట్ కాదు ఇది. అంటే 5ని 3ని కంపేర్ చేస్తున్నారని. సో కంపారిజన్ ఆపరేటర్స్లో ఎప్పుడు రెండు రిజల్ట్సే వస్తాయి, ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో 5 3కి ఈక్వలా కాదా? అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది కంప్యూటర్? ఫాల్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్కి రండి. x 5 3 y 3 అన్నాను కదా. సో 5 ఇదేంటంటే ఆపరేటర్స్ నాట్ ఈక్వల్ టు అంటారు. నాట్ ఈక్వల్ టు మామూలుగా మ్యాథ్స్లో ఇలా చూపిస్తారు కదా. వేరేజ్ కంప్యూటర్స్లో అయితే 5 ఇలా ఇచ్చారనుకోండి, 5 నాట్ ఈక్వల్ టు 3, ట్రూవా ఫాల్సా? సో ఇట్స్ ట్రూ. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి గ్రేటర్ దాన్. సో ఎక్స్లో 5 గ్రేటర్ దాన్ 3. సో 5 గ్రేటర్ దాన్ 3, ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? సో అది ట్రూ. ఇది కూడా అంతే, 5 లెస్ దాన్ 3. 5 లెస్ దాన్ 3 కాదు కాబట్టి ఫాల్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే రెండు వాల్యూస్ని తీసుకోవటం, ఆ రెండింటికి మధ్య కంపేర్ చేయటం, అది దాని రిజల్ట్ని రిటర్న్ చేయటం, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అని. సో కంపారిజన్ ఆపరేటర్స్ చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైంది ఇది కంపారిజన్ ఆపరేటర్స్. ఇంకేమైనా చెప్పాలి మళ్ళీ? ఓకే. సో కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే రెండు వేరియబుల్స్ తీసుకోవటం, వాటిని కంపేర్ చేసి దాని రిజల్ట్ని బయటికి తీసుకురావటం అనమాట. అండ్ నెక్స్ట్ ఇది క్లియర్ ఆల్ డ్రాయింగ్స్. నెక్స్ట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇది లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ చూసారు కదా, ఈ కంపారిజన్ ఆపరేటర్స్కి సిమిలర్గానే ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే ఇక్కడ చూసారా, అర్థమెటిక్ ఆపరేషన్స్కి ఎక్స్టెన్షన్ అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఉంది, అవునా? అంటే నెక్స్ట్ లెవెల్ లాగా ఇది కూడా అంతే. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్లో మనం కంపేర్ మాత్రమే చేస్తున్నాం. నేను చెప్పాను కదా ట్రూవా ఫాల్సా అనేది రిటర్న్ అని. అది యాక్చువల్గా కంపారిజన్ ఆపరేటర్స్లో చేసి వదిలేస్తుంది, బట్ ఇక్కడ ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఇందాకలాగే ఎక్స్టెన్షన్, ఇక్కడ ఆపరేషన్ చేసాం, అసైన్ చేయాల, ఇక్కడికి వచ్చేటప్పటికి అసైన్ చేసాం. ఇక్కడ ఆపరేషన్ కంపారిజన్ చేస్తాం, బట్ వాల్యూని రిటర్న్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ వాడతారు. ఇక్కడ చూసారా, ఇది యానోటేషన్. సో ఇక్కడ 3 లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. యాంపర్సెంట్, ఇదేమో లాజికల్ ఆర్, ఇది లాజికల్ నాట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎక్స్ ఇప్పుడు 3 అనుకుందాం, ఈ ఆపరేషన్కి వచ్చాం. సో ఇక్కడ కంప్యూటర్కి ఏమని అర్థమవుతుందంటే ఎక్స్ లెస్ దాన్ 5 యాంపర్సెంట్ ఎక్స్ లెస్ దాన్ 10. అంటే ఇప్పుడు 3 తీసుకున్నారు, 3 లెస్ దాన్ 5 యాంపర్సెంట్ 3 లెస్ దాన్ 10. కంప్యూటర్కి ఇలా అర్థమవుతుంది, 3 లెస్ దాన్ 5 యాంపర్సెంట్ 3 లెస్ దాన్ 10. సో 3 లెస్ దాన్ 5 కాదా చూసుకుంటుంది, ట్రూ. 3 లెస్ దాన్ 10 ట్రూవా ఫాల్సా చూసుకుంటుంది, ట్రూ. సో ఇక్కడ 2 ట్రూ లైన్ కాబట్టి సో ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అనమాట. సో ఇక్కడ 2 ట్రూలు వచ్చినాయి కాబట్టి ఇది వాల్యూని ట్రూ అని రిటర్న్ చేస్తుంది. సరే, వేరే ఇక్కడికి వచ్చారు, 3 లెస్ దాన్ 5 నాట్ 3 లెస్ దాన్ 4. సో 3 లెస్ దాన్ 5 ఇట్స్ ట్రూ. మళ్ళీ 3 లెస్ దాన్ 4 అది కూడా ట్రూయే. సో రిటర్న్స్ ట్రూ ఇఫ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ 2 స్టేట్మెంట్లో ఏదో ఒక స్టేట్మెంట్ కరెక్ట్ అయినా అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్ రిటర్న్స్ ద రిజల్ట్. ఓకే, ఇక్కడ నేను అరే సో అర్థమెటిక్ ఆపరేషన్స్లో మనం ఆపరేషన్స్ చేసాము. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని అసైన్ చేసాం. అలాగే కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే జస్ట్ ఒక రెండింటిని కంపేర్ చేసాం, ఆ వాల్యూ వచ్చింది, బట్ ఇక్కడ రిటర్న్ చేయరు అనమాట. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని ఇచ్చాడు,
ఇప్పుడు 3xy చిచి x ఏమో 3 y ఏమో 5 తీసుకున్నారు. 3 ఈజ్ ఈక్వల్ టు అంటే 5 అంటే ఇప్పుడు 3ని 5ని కంపేర్ చేస్తుంది. 3 ఈక్వల్ టు 5 కాదు కాబట్టి ఇట్స్ ఫాల్స్. ఫాల్స్ అని కంప్యూటర్కి తెలుస్తుంది కానీ ఇది ఫాల్స్ని రిటర్న్ చేయదు. ఫాల్స్ రిటర్న్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్లోకి వెళ్తే ఏంటంటే ఇది వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు చూడండి. ఎక్స్ 3 తీసుకుందాం ఇందాకలాగే. ఇక్కడ ఒక స్టేట్మెంట్కి వచ్చాడు. సో 3 లెస్ దాన్ 5 కంపేర్ చేయమని 3 లెస్ దాన్ 10. సో 2 స్టేట్మెంట్లు తీసుకుని కంపేర్ చేశాడు. 3 లెస్ దాన్ 5 ట్రూ. సో 3 లెస్ దాన్ 10 ట్రూ. 2 ట్రూలు అయితేనే ట్రూ అన్న వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ రెండో స్టేట్మెంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఏదో ఒక స్టేట్మెంట్ ట్రూ అయినా ఇట్ జస్ట్ రిటర్న్స్ ట్రూ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అవుతే అప్పుడు ట్రూ కింద రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ చదవండి డిస్క్రిప్షన్. సో మీకే అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ 2 ట్రూ అవ్వాలి, అప్పుడే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇది ఏదో ఒకటి ట్రూ అయితే సరిపోతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 2 స్టేట్మెంట్స్లో ఏదో ఒకటి ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ట్రూ కింద రిజల్ట్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. సో ఇవి ఏంటంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లాజికల్ ఆపరేటర్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. వేరేస్ లూప్స్ అని ఉంటుంది అనమాట. అంటే ప్రతి ప్రోగ్రాంలో లూప్స్ రాసుకుంటారు. ఆ లూప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్స్ మామూలుగా మ్యాథమెటికల్గా ఇచ్చాడు. అక్కడ ఏంటంటే 2 స్టేట్మెంట్లను కంపేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాశాను అనుకోండి, ఒక పర్సన్ యంగో లేదో తెలుసుకోవడానికి రాశాను. ఇప్పుడు ఎక్స్ ఒకటేమో ఇక్కడ ఎక్స్ ఏమో నేను వాడి క్లాస్ కంపేర్ చేస్తాను, ఇక్కడ ఎక్స్ ఏమో ఏజ్ కంపేర్ చేస్తాను అనుకోండి. వాడు 10th క్లాస్ చదువుతున్నాడు. వాడి ఏజ్ కొంతమంది 10th క్లాస్ బాగా ఎక్కువ ఏజ్లో చదువుతారు కదా, అలాంటప్పుడు ఇక్కడ 30 వచ్చింది అనుకోండి. ఇప్పుడు మామూలుగా వాల్యూస్తో కంపేర్ చేస్తారు. ఇప్పుడు 10th క్లాస్కి వాడి వాల్యూ ఇది. సో 10th చదువుతున్నాడు, ఇది ట్రూ అయింది. బట్ వేరస్ 30కి 10th చదువుతారు ఎవడన్నా, సో చదవరు, అప్పుడు ఫాల్స్ అవుతుంది. అప్పుడు ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ట్రూ అని ఇవ్వకుండా ఫాల్స్ అని ఇస్తుంది. అంటే వాడు యంగ్ కాదని ఇస్తుంది అనమాట. అంటే ప్రోగ్రామింగ్కి వచ్చినప్పుడు లాజికల్ ఆపరేటర్స్ అర్థం అవుతుంది. ఇక్కడ ఏంటంటే మ్యాథమెటికల్గా ఇచ్చాడు. అంటే 2 రిలేషన్స్ని కంపేర్ చేసుకుని ఆ రిలేషన్స్ బట్టి ట్రూ ఫాల్స్ అనేది బయటికి తీసుకొస్తుంది. అదనమాట లాజికల్ ఆపరేటర్స్ అంటే. అర్థమైందా? ఇక్కడ మ్యాథమెటికల్గా ఇచ్చాడు కాబట్టి మీకు కొద్ది కన్ఫ్యూజన్గా వస్తుంది. ఒరిజినల్గా ప్రోగ్రామింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. 10th చదివే వాళ్ళందరిలో యంగ్ ఎవరో ఓల్డ్ ఎవరో అనే ఒక ప్రోగ్రాము డిజైన్ చేశాను అనుకోండి. అది ప్రతి ఓడి ఏజ్ని తీసుకుని కంపేర్ చేస్తుంది, అలాగే ఆ చదివే క్లాస్ని తీసుకుని కంపేర్ చేస్తుంది. ఈ 2 కంపేర్ చేస్తే చదివి ఓడి 10th యంగో లేదో ఈజీగా తెలిసిపోద్ది కదా. సో అదనమాట. అర్థమైందా? లాజికల్ ఆపరేటర్స్ అనేవి అలా ఉపయోగపడతాయి ప్రోగ్రామింగ్లో. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? ఓకే. సో ఇప్పుడు వేరే ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చాలా తక్కువ వస్తాయి. ఇక్కడ అంటే మీకు అర్థం అవడానికి ఇలాంటివి చెప్తారు, కానీ ఒరిజినల్ సినారియోస్లో ఇలాంటివి రావు. ఇలాంటివి కంటే మామూలు వాడి ఏజ్, నేను ఇందాక చెప్పాను కదా, వాడి ఏజ్ కంపేర్ చేయమని, వాడు చదివే చదువు కంపేర్, ఇలాంటివన్నీ కంపేర్ చేసుకోమని వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇవి సేమ్ దీని టైపే. ఇక్కడ ఇవి చూసాం కదా, ఏది అనోటేషన్, ఈ రెండిట్లకి నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్ అనమాట. జస్ట్ ఈ రెండిట్లకి మాత్రమే, ఏది ఎండ్కి ఆర్కి. సో క్లియర్. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూసారా, 5కి సేమ్ ఇందాక ఆపరేషన్ లాగే ఉంటాయి ఇవి కూడా. ఇక్కడ కాకపోతే ఇక్కడ కొత్త ఆపరేషన్స్ యాడ్ అవుతాయి. అందుకే ఈ దాంట్లో ఈ నాట్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా ఇక్కడ,
డ్రాయింగ్ ఈ ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్స్ యాడ్ చేశారు కనుక వీటిని మళ్ళీ బిట్ వైజ్ ఆపరేటర్స్ కింద కొత్తగా కన్సిడర్ చేసుకున్నారు. ఇవి ఈ రెండు ఏంటంటే సేమ్ అవి అవి చేసే పనులే. సో ఇక్కడ 5 అండ్ 1 అని ఇచ్చాడు. అంటే ఇది ఏంటంటే దాని డెసిమల్ తీసుకుని వాటి రెండింటికి మధ్య ఎండ్ ఆపరేషన్ చేయమని, ఇక్కడ కూడా వాటి డెసిమల్ తీసుకుని ఇక్కడ ఆర్ ఆపరేషన్ చేశాడు. వేరేజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే దాని డెసిమల్ తీసుకుని నాట్, ఇప్పుడు 0101 అని ఉంది, దీన్ని నాట్ చేస్తే ఏమవుతుంది, జీరోలు కాస్త 1 అయిపోతాయి, 1లు కాస్త జీరోలు అయిపోతాయి అనమాట ఇలాగా. సో అది ఏదైతే వచ్చిందో దాని వాల్యూని రిటర్న్ చేయమని. సో ఇక్కడ చూసారంటే 5 యొక్క డెసిమల్ 1 యొక్క డెసిమల్ తీసుకుంటారు, వాటి రెండింటికి మధ్య ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తారు, అది రిజల్ట్ 0 100 వచ్చింది, దాని వాల్యూ 4 కదా, అది రిటర్న్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ ఈ రెండు ఏంటంటే సేమ్ అవే చేసే ఆపరేషన్సే, బట్ దాంతోపాటు ఇక్కడ బిట్ వైజ్లో 2 కొత్త ఆపరేషన్లు యాడ్ అవుతాయి. ఒకటి నాట్, ఇది నాట్ సింబల్, ఇది వచ్చేటప్పటికి ఎక్స్ఆర్. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఇవి. క్లియర్ చేయలేదా? సో దీంట్లో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే మీకు బాగా ఉపయోగపడేవి అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్లో ఈ ఒక్కటి మాత్రమే మీకు ఎక్కువ ప్రోగ్రాంలో వస్తాయి. ఇది కూడా చాలా అరుదుగా చూస్తారు. సో ఆ రెండు ఇది. అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ చాలా తక్కువ సేపు వాడతారు మీరు, ఎందుకంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ కంటే అందరూ ఇది, సో ఇదే తీసుకుంటారు. సో ఆపరేటర్స్ అంటే నథింగ్ బట్ తెలిసిందేగా, ఒక 2 వేరియబుల్స్ తీసుకోవటం, వాటిని కంపేర్ చేయటం, వాటి రిజల్ట్స్ని స్టోర్ చేయడానికి వాటి రిజల్ట్స్ని రిటర్న్ చేయడానికి ఆపరేటర్స్ అనేవి ఉపయోగపడతాయి ఉంటాయి. ఆపరేటర్స్ అంటే నథింగ్ బట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయటానికి అనమాట. కంప్యూటర్కి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమేమి చేయమని అర్థమయ్యేలా చెప్పాలంటే వాటికి ఆపరేటర్స్ ఉపయోగపడతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఆపరేటర్స్ తర్వాత అప్పుడు కంట్రోల్ ఫ్లోలోకి వెళ్దాం. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అది కంట్రోల్ ఫ్లో. సో ఇప్పటి వరకు మనం డేటా టైప్స్ నేర్చుకున్నాం. డేటా టైప్స్ అంటే మనం ఇచ్చే డేటా దాని టైప్స్ ఏంటో కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పడం. డేటా టైప్స్ తర్వాత డేటా టైప్స్ వేరియబుల్స్. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే రెండు వేరియబుల్స్ని తీసుకోవటం, వాటికి ఇప్పుడు మీరు ఇప్పుడు వేరే ఆపరేటర్స్ తీసుకున్నారనుకోండి, ఈ ఆపరేటర్స్ ఇవి ఇందాక వచ్చినవి కదా అసైన్మెంట్ ఆపరేటర్స్, అవి వాటిల్లో కాకుండా మీరు డిఎల్డీలో చేస్తారు కదా, మెటీరియల్లా ఇస్తాను. ఇది R19 అంటే కొత్త సిలబస్ కదా, ప్రస్తుతానికి ఎక్కడ నోట్స్ లేవు, బట్ నేను తయారు చేస్తాను, ఇస్తాను మెటీరియల్, నేనే ఇస్తాను. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఆ డెసిమల్ బైనరీ ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఎక్కువ. ఓకే, సో బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ప్రతి దాంట్లోని ఇప్పుడు వేరే చూసారనుకోండి, వీటిల్లో బైనరీ ఆపరేషన్స్ ఏం లేవు. మనం డైరెక్ట్గా నెంబర్ తీసుకోవటం, వాటి రెండింటికి మధ్య 2 ఆపరేషన్లు చేయటం జరిగింది. వేరే ఇక్కడ ప్రతి దాంట్లోని నెంబర్లు కాకుండా కంప్యూటర్కి అర్థమయ్యేలాగా బైనరీ డిజిట్స్ మధ్య ఆపరేషన్ చేయాలంటే అలాంటి టైంలో బిట్ వైజ్ ఆపరేటర్స్ వాడతారు. ఇక్కడ చూసారా, ప్రతి దానికి బైనరీ కోడ్లు యాడ్ చేసుకుని వాటికి ఆపరేషన్స్ చేశారు. అంటే